ఫస్ట్ వీళ్ళతో మాట్లాడిద్దాం. మాట్లాడిద్దాం. ఇట్లా మాట్లాడి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవరా సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు ఇండియా వైడ్గానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా అయితే విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే అభిమానులు అయితే థియేటర్ల వద్దకు అయితే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. సుదర్శన్ థియేటర్ దగ్గర ఒకసారి మనం పరిస్థితి చూడొచ్చు. పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇక్కడకు చేరుకొని హంగామా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఫ్లెక్సీలు కూడా మనం ఒకసారి ఈ థియేటర్లో చూడొచ్చు. ఒకసారి ఆ ఎన్టీఆర్ భారీ కటౌట్ని అయితే మనం చూడొచ్చు. ఆ కటౌట్కి పూలమాలలో పూలదండలు వేసి తమ అభిమానాన్ని అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాటుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడకు జెంట్సే కాదు, లేడీస్ కూడా ఇంత అర్ధరాత్రి కూడా తమ అభిమాన హీరో సినిమా చూడడానికి ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వచ్చారు. లేడీ ఫ్యాన్స్ కూడా ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్లో 29 థియేటర్లో ఈ మిడ్ నైట్ షో అయితే వేస్తున్నారు. తెలంగాణ సర్కార్ కూడా మిడ్ నైట్ షోలకు అయితే అనుమతించింది. రోజుకి 6 ఆటలు వేసుకోవడానికి అనుమతించింది. అలాగే ఈ రిలీజ్ రోజు 27వ తారీఖు తర్వాత రోజు నుంచి రోజుకి 5 షోలు వేసుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అనుమతించింది. అలాగే టికెట్కి 100 రూపాయలు, దాదాపు 100 రూపాయల వరకు పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే సింగిల్ స్క్రీన్లో 25 రూపీస్, అలాగే మల్టీప్లెక్స్లో అయితే 50 రూపాయల వరకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇచ్చింది. ప్రస్తుతం మనం అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒకసారి ఎన్టీఆర్ అభిమానుల కోలాహలంలో సందడి చూడొచ్చు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్ వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అయితే సంగీతాన్ని అందించారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పు సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను. సూపర్, ఇంకా అంతకు మించి మాటలు ఏమని మావాడు చెప్తాడు. చెప్పు సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పు సినిమా మాత్రం మేమైతే కొడతాదని అనుకుంటాం. లాస్ట్ టైం లాగా ఈ టైం సూపర్ హిట్ దొరికింది అనుకుంటాం. అయితే రాజమౌళితో సినిమా తర్వాత ఫ్లాప్ అయితే ఒక సెంటిమెంట్ ఉంది. అదేం కాదన్న, అవుతుంది, ఇది అవుతుంది, చూడు అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది. అది ఒక్కసారి ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఇలా కేరింతలు అయితే ఒకసారి మనం చూడొచ్చు, మాట్లాడదాం ఇంకా కొంతమంది ఫ్యాన్స్ తో. అన్న చెప్పన్నా సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా ఎలా ఉంటుంది అంటే, మీరు సముద్రంలో ఎప్పుడైనా ఈత కొట్టిరా? సముద్రంలో సొరచేపతో ఈత కొట్టే మొగోడేవాడు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ అన్న. తారకన్నా సముద్రంలో చేపల ఫైట్ కానీ ఏ ఫైట్ కానీ సొరచేపతోటి తిమింగలంతో ఫైట్ చేసే మొగోడేవాడు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో జాతిని 2024 ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ ఆయన పర్పస్ కానీ ఆ లుక్స్ కానీ అసలు ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు అన్న. ఇక నేనైతే తెలిసే ఉంటుంది అందరికీ, అన్న కోసం ప్రాణాలు ఈయనకైనా రెడీ, ప్రాణాలు తీసుకోనికైనా రెడీ. కానీ ప్రతి ఒక్క అభిమాని కూడా థియేటర్లో సినిమా చూసి ప్రతి ఒక్క అభిమాని ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి. యూఎస్ఏలో టాక్ మాత్రం వేరే లెవెల్ ఉందంట. ఇప్పుడు అదే టాకుని ఇక్కడ మేము డబల్ చేస్తాం. యూఎస్ఏని మించిన థియేటర్ ఏదంటే ఈ థియేటర్లో, అక్కడ సముద్రం ఎర్రబడితే ఈ థియేటర్ ఎర్రగబడుతుంది. ఈ థియేటర్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అన్న. సినిమా మాత్రం చూడరు మీరు. ఆ సాంగ్స్ కానీ ఆ అన్నయ్యని మళ్ళీ టెంపర్ సినిమాలో చేసిన కథ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినామన్న, వేరే లెవెల్ ఉంటుంది సినిమా మాత్రం. దేవర అనే చిత్రం 2024 మన సార్ చెప్పే ఉంటారు, ఢిల్లీ సక్సెస్ కేర్లో చెప్పే ఉంటారు సారు. దేవర షర్టుకు కాలర్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, షర్టుకు కాలర్ ఉంటుంది. టెంపర్ సినిమాకి అయితే ఎలాగ చెప్పాడు అలాగే ఈ సినిమాకి కూడా కాలర్ ఎగరేసుకొని తిరిగే అవకాశం మాకు ఉంటుంది. సక్సెస్ అవుతుంది సినిమా మాత్రం. బ్లాక్ బాస్టర్ ఇటు కొడుతున్నాం ఈ సంవత్సరం. దేవర సంవత్సరం. దేవర పండుకున్న దేవర, లేచిన దేవర, కూర్చున్న దేవర, కళ్ళు మూసిన దేవరే, కళ్ళు తెరిచిన దేవరనే, నిదట్లో కూడా దేవరనే. సినిమా చూసిన దాకా మాత్రం మా ప్రాణాలు అయితే మా దగ్గర ఉండవు.
అన్న ఎన్టీఆర్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పుడు కలవలేదు కానీ కలవాలని మస్తు కోరుకుంటున్నా అన్న. చాలా మంది అంటారు నేను నీ లెక్కనే ఉన్నా అని. ఒక్కసారి నీ దగ్గర రావాలని కోరుకుంటున్నా. నువ్వు చెప్పినట్టే మేము ఎలాంటి తప్పులేమన్నా కొట్లాటాలు కానీ బూతులు కానీ ఎలాంటి తప్పులేమన్నా మంచిగా ఉంటామన్నా. మేము నీ ఫ్యాన్స్ నీ తమ్ముల మంచిగా ఉంటాం. కానీ ఒక్కసారి మన ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ పాదయాత్రలు అవి ఇవన్నీ చేస్తూ కదా దగ్గర తీసుకొని ఒక ఫోటో ఇయ్యానా చాలనా మాకు. నువ్వు నీ దగ్గరికి వెళ్ళి మాకేమొద్దు ఒక్క ఫోటో కావాలన్నా నాకు అంతే కావాలన్నా మాకు. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ లవ్ యూ ఎన్టీఆర్. అయితే చెప్పండి, ఇప్పుడు రాజమౌళితో సినిమా తీసిన తర్వాత చాలా మంది హీరోలు సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మరి ఆ బ్రేక్ ని బ్రేక్ చేస్తారంటారు. ఆ రికార్డ్ ని రికార్డ్ చేసే మగోడు ఎవడైనా పుట్టిండు అంటే మీకు ఆల్మోస్ట్ మన ఎన్టీఆర్ అన్న తోటి కొరటాల శివ ఎంత ఫ్లాప్ లో ఉన్నా సరే కొరటాల శివ డైరెక్టర్ ని తక్కువ చేసి చూసిన ప్రతి ఒక్క హీరోకి కూడా ఎన్టీఆర్ అన్న దేవుళ్ళ లెక్క నిలబడ్డాడు. ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ అవుతుందన్న. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సినిమా మాత్రం హిట్ అవుతుంది. అమ్మ దేవర ముందు నువ్వెంత దేవర సంవత్సరం దేవర అనాలా. చెప్పండి, దేవర సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? RRR రికార్డులు బ్రేక్ చేయాలని దేవరా బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం. అది నేను ఏదో పవన్ కళ్యాణ్ అభిమానిగా వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమాని బ్లాక్ లో 600 పెట్టి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమాని వచ్చిన మూవీ పండుగ షోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానికి వచ్చిన చూడాలా దేవరా RRR రికార్డు బ్రేక్ చేయాలా. ఈ రికార్డుని మా హరిహర విరమణ ఇంకా బ్రేక్ చేయాలి మా పవర్ స్టార్ వచ్చి. అది దానికోసం వచ్చిన టికెట్ రేట్ ఎంత పెట్టి 600 పెట్టి బ్లాక్ లో కొనుక్కున్నా. 600 బ్లాక్ లో కొనుక్కున్నా. మా మిరాల్ కూడా నుంచి వచ్చిన. అయితే రాజమౌళితో సినిమా తీస్తే ఆ తర్వాత ఫ్లాప్ అవుతుంటారు. అదే ఇప్పుడు అదే దానికో చూడాలని వచ్చినా మేము. రాజమౌళి ఒక మూవీ తీసినాక ఫ్లాప్ అనే మామూలు కామన్ అంటారు. ఇప్పుడు ఈ దేవరాజ్ జస్ట్ యావరేజ్ దాకా పడ్డా 1000 crores ప్రేబో ఉంటుంది అన్న. యావరేజ్ పడ్డా చాలు. ఇప్పుడు నైట్ మార్నింగ్ 5 కల్లా మొత్తం షో తెలుస్తుంది. మార్నింగ్ కల్లా మొత్తం తెలుస్తుంది అన్న. అదే ఫ్యాన్స్ అడగండి. ఇది చూడొచ్చు మనం సుదర్శన్ థియేటర్ దగ్గర అయితే ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అయితే ఈ సినిమా చూడడానికి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారని చెప్పొచ్చు. కేవలం ఒక హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చాలా మంది కూడా ఈ సినిమాని దేవర సినిమాని చూడడానికి అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒక టికెట్ అనేది మామూలుగానే కాదు, కౌంటర్లోనే కాదు, బ్లాక్ గా కూడా ఎంతైనా కానీ 500, 600, 1000 రూపాయలు పెట్టి కూడా కొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఒకసారి మనం ఇక్కడ ఉన్న ఈ సందడి వాతావరణాన్ని అయితే చూడొచ్చు. దేవరా సినిమా మరికొద్ది సేపట్లో అయితే దేవరా సినిమా అయితే హైదరాబాద్ లో దాదాపు 29 థియేటర్లో మిడ్ నైట్ షో అయితే ప్రదర్శిస్తారు. మనం చూడొచ్చు. ఫ్యాన్స్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ తిరుమలగిరి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? సూపర్ హిట్ అన్న, ఇంకా ఎక్స్పెక్టేషన్. అయితే రాజమౌళితో ఒక సెంటిమెంట్ ఉంది. రాజమౌళితో తీసిన తర్వాత సినిమా ప్లాన్ ఇవన్నీ మూఢనమ్మకాలు. ఎన్టీఆర్ సూపర్ హిట్. మీరు చెప్పండి. అలా చెప్పాలి, ఏం చెప్పాలి? సినిమా ఎలా ఉండబోతుంది? అలా సినిమా హిట్ బ్లాక్ బస్టర్ కూడా చాలా చిన్న మాట. ఇండస్ట్రీస్ పక్కా హిట్ అవుతుంది. ఇది ఎన్టీఆర్ కి 3 సెంటిమెంట్ ఉన్నాయి. ఒకటి కాలర్ ఎగిరిస్తే హిట్ పక్కా అవుతుంది ఎన్టీఆర్ది. ఇంకోటి ఫస్ట్ స్టార్టింగ్ రాజమౌళి తీసిండు, స్టూడెంట్ నెంబర్ 1 తీసిండు. దాని తర్వాత హిట్ అయిన తర్వాత ఫ్లాప్ ఇచ్చిండు. కానీ మళ్ళీ దాన్ని తిరిగి రాసేది ఎన్టీఆర్ హిట్ వాళ్ళ. ఇప్పుడు హిట్ పక్కా బ్లాక్ బస్టర్. జై ఎన్టీఆర్. ఏం లేదా, రాయలసీమ అడ్డ తెలంగాణ అడ్డ అంతే. రాయలసీమ అడ్డ తెలంగాణ అడ్డ. కర్నూలు నుండి వచ్చిన ఈ సినిమా చూడడానికి కర్నూలు నుంచి వచ్చిరా? కర్నూలు నుండి వచ్చిన. ఎంత టికెట్ ఎంత పెట్టుకున్నారు? 1500. నేను బ్లాక్ లో ఉన్నారా? కూడా చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ వాళ్ళే కాదు, అటు మిర్యాలగూడ నుంచి అలాగే కర్నూలు నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. మళ్ళీ దట్టు బ్లాక్ లో టికెట్ కొని అయితే ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారన్న ఈ సినిమా చూడడానికి? ఈ సినిమా చూడడం కోసం ఇక్కడికి వచ్చారు. ఆ సినిమా చూడడానికి నిన్న ఉదయం వచ్చాను. ఉదయం 3:30కి వచ్చాను. 3:30కి వస్తా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చాను. ఓకే. కర్నూలులో టికెట్లు దొరుకుతలేవు. మొన్న ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళినా. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే అక్కడ మొత్తము 5000 మంది అంటే 35,000, 40,000 మంది వచ్చారు. కర్నూలులో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే అక్కడ జనాలు ఏమంటారు ఫ్యాన్స్ వల్ల తట్టుకోలేరు. అక్కడ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టలేదు. ఓకే. దానివల్ల ఇక్కడ ఎట్లా వేసి కదా సిచ్యువేషన్ లేదు. ఇప్పటిదాకైతే ఈ సినిమాని బట్టి ఏమంటారు మొత్తం రికార్డులో కుళ్ళ కొడతారు. 15,000 కూడా మొత్తం కుళ్ళ కొడతారు. ఇది ఫ్యాన్స్ చెప్తుంది. అయితే ఖచ్చితంగా ఈ దేవరా సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులు అయితే బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు. ఒక జెంట్సే కాదు, లేడీస్ కూడా ఈ సినిమా చూడడానికి వచ్చారు. ఒకసారి మనం ఇతను చేతి మీద చూడొచ్చు. ఎన్టీఆర్ అనే పచ్చబొట్టు కూడా ఈ వ్యక్తి కర్నూలు నుంచి
కేవలం ఈ సినిమా చూడడానికి ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్కి. దట్టు 1500 పెట్టి బ్లాక్లో టికెట్ కొనుక్కొని మరి ఇక్కడికి వచ్చాడు. అంటే ఎన్టీఆర్ మీద తన అభిమానాన్ని ఏ విధంగా చాటుకున్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్కి ఫ్యాన్స్ అంటే వీళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ సుదర్శన్ థియేటర్ ప్రాంగణం మొత్తం చూస్తే ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు, ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఇటు పక్కన చూసినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ, దేవరా ఫ్లెక్సీలే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, నా సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? సినిమా పక్కా బ్లాక్ బస్టర్. రేపు ఇటు వస్తుంది, 6 సంవత్సరాల తర్వాత ఇటు వస్తుంది. రేపు ట్రిపుల్ ఆర్ లో కూడా మెయిన్ హీరో అని మేము చెప్తున్నాం. రేపు ఇటు కొడుతున్నాం, ట్రిపుల్ ఆర్ లో మెయిన్ హీరో అని మా ఎన్టీఆర్ అని చెప్పుకుంటున్నాం మేము పక్కా. రైట్. ఎలా ఉంటుంది ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్? అంటే ఫస్ట్ టైం ఆమె తెలుగులో నటిస్తుంది కదా. పక్కా ఆమె శ్రీదేవి డాటర్ కాబట్టి పక్కా బరాబర్. ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా డాన్స్ కూడా బరాబర్ ఎన్టీఆర్ కి కంపారిజన్ ఉంది. బరాబర్ వస్తుంది, ఇస్తుంది, ఇటు కొడుతుంది, ఇటు కొడుతున్నాం. చూడొచ్చు ఒకసారి ఇక్కడ కొంతమంది లేడీస్ కూడా వచ్చారు. జెంట్సే అనుకున్నాం. ఈ సినిమా అర్ధరాత్రి మిడ్నైట్ షో అయినప్పుడు కూడా లేడీస్ కూడా సినిమా చూడడానికి అయితే వచ్చారు. అన్న చెప్పండి. ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది? సినిమా ట్రైలర్ ప్రకారం అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు వెళ్ళి చూస్తే తప్ప తెలియదు. ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ ఎలా ఉంది? కాంబినేషన్ అయితే హైలైట్ అన్న. ఆ పాట అయితే చాలా బాగుంది. అయితే రాజమౌళితో తీసిన సినిమా తర్వాత ఫ్లాప్ అవుతుంది అంటారు. మరి దేవరా లేదు కాదన్న, కాదు. ఒకసారి లేడీస్ తో కూడా మాట్లాడదాం. మేడం ఒకసారి చెప్పండి. ఒకసారి ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది? ముద్దుగా పిలుస్తారు మౌనని, ముద్దుగా పిలుస్తారు నన్ను. మొన్న ఇంటి కొట్టేశాడు మా ఎన్టీఆర్ అన్న. తమ అభిమాన హీరో మీద అయితే వాళ్ళు తమ అభిమానాన్ని అయితే చాటుకుంటున్నారు. వీళ్ళంతా కూడా మామూలు ఫ్యాన్స్ కాదు, డైహార్డ్ ఫ్యాన్స్ గా కూడా మనం ఒకసారి చెప్పొచ్చు. ఒక్కసారి అసలు ఈ సుదర్శన్ థియేటర్ అయితే ఇసుకేస్తే రానంత జనంతో అయితే ఇక్కడ అభిమానులతో అయితే కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. బయట లోపల థియేటర్ లోపల ఎంతమంది అయితే ఉన్నారో బయట అంతకు డబల్ మించి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే భారీ ఎత్తున కూడా పోలీసులు, వందల సంఖ్యలో పోలీసులు అయితే ఇక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్లో 29 థియేటర్లలో ఈ మిడ్ నైట్ షో అయితే వేశారు. ఆ తర్వాత ఇక రేపటి నుంచి 28వ తారీఖు నుంచి మొత్తం రోజుకి 5 షోలు ఆడించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వంకి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే టికెట్ రేట్లు కూడా పెంచుకునే వెసులుబాటు అయితే తెలంగాణ సర్కార్ అయితే కల్పించింది. ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఒక భారీ కటౌట్ సుదర్శన్ థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ది ఒక భారీ కటౌట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి దాదాపు చూసుకుంటే ఇది ఒక 50 నుంచి 70 అడుగుల భారీ కటౌట్ అయితే కూడా మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఒకసారి ఫ్యాన్స్ ఇక్కడ ఒక్కసారి ఫ్యాన్స్ హంగామా చూస్తే ఒకసారి ఒకసారి చెప్పండి మాట్లాడండి. ఒకసారి మాట్లాడతాం, ఫ్యాన్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సినిమా కోసం వెయిటింగ్ అలా. ఇంకా గంట సేపట్లో సినిమా చూస్తాం. సినిమా చూసినాక చెప్తాం. 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్. సినిమా బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ చరిత్రలో ఇలాంటి సినిమా ఇంకోటి ఉండబోదు. ఎన్టీఆర్ చరిత్రలో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, గుర్తుపెట్టుకోండి. బ్లాక్ బస్టర్. చూడొచ్చు అసలు ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇసుకేస్తే రానంత జనం ఫ్యాన్స్ అయితే మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పవచ్చు. అభిమాన హీరో దాదాపు 6 ఏళ్ల తర్వాత సోలోగా ఎన్టీఆర్ అయితే హీరోగా జై ఎన్టీఆర్. సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నార్మల్ గా కాదు, బద్దలైపోతాయి. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు. ఎలా? మా దేవుడు 6 ఏళ్ల తర్వాత వస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ ఎప్పుడు చూసాం, కానీ దానికి మించి సినిమా ఉంటుందని శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు
శ్రీదేవి గారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, జాహ్నవి కపూర్ గారు అదిరిపోతే ఆల్రెడీ సాంగ్స్ అదిరిపోయాయి, బీజిఎం అదిరిపోయింది, ప్రతిదీ అదిరిపోయాయి. రాజమౌళి సెంటిమెంట్ ఈసారి బ్రేక్ అవుతుంది అంటారా? సినిమా చూసినాక ఎవరన్నా ఏమనంటే దేవరన్నా తీసుకో రామేష్ తీసుకో. దాదా అడి పక్క పోదప్ప. హలో సైడ్ ఎప్పుడు వచ్చాము అక్కడే మొత్తం హుషారు వాళ్ళరా, మొత్తం హుషారు దొంగలు అందరూ ఆపుకొని అనుకుంటున్నాం. నేను సినిమాకి వెళ్ళా అంటే షూటింగే ఉంటుంది. లేదు లేదు ఏదో ఒకటి చెప్పాల్సింది. లోపలికి స్టార్ట్ చేద్దాం మనం. అది లోపలికి వీళ్ళ దగ్గర మాట్లాడించాను, ఫోన్ అయిపోతుంది. ఇదిగో ఈ ఫ్లెక్సీ ఇట్లా ఇట్లా